హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. ఇది మా ఫస్ట్ బ్లాగ్ అండి. ఇక్కడ మీకు మా రూట్ మ్యాప్ కనిపిస్తుంది. కడప నుండి గూడలూరు, తమిళనాడు స్టేట్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కి మా బైక్ జర్నీ స్టార్ట్ చేశామండి. నేను మా హస్బెండ్ కడప నుంచి తమిళనాడులోని గూడలూరుకి వెళ్తున్నా. గూడలూరు అంటే ఎవరికి తెలియకపోవచ్చు, ఊటీ అంటే ఐడియా ఉంటుందిగా. ఆ ఏరియా అనేది గూడలూరు నుండి ఊటీకి జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే. మేము మా జర్నీ స్టార్ట్ అయిన 1 అవర్ తర్వాత రాయచోటికి రీచ్ అయ్యాం. మామూలుగా ఎర్లీ మార్నింగ్ అంటే చలి మామూలుగా ఉండదు. వాటికి తోడు మేము స్టార్ట్ అయిన వెంటనే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ పొగమంచు, ఆ చలి, ఈ వర్షం, ఈ జర్నీ మామూలుగా ఉండదండి. హోప్ మీరు కూడా ట్రై చేయాలి. ఈ వర్షంలోనే మా బైక్ జర్నీ అలాగే వెళ్తూ మదనపల్లి దాకా రీచ్ అయ్యాం. అక్కడ ఆగి దోశ తిని మళ్ళీ మా బైక్ జర్నీ స్టార్ట్ చేసాం. ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏమంటే స్ట్రెస్. ఆ స్ట్రెస్ నుండి బయటికి రావాలంటే ప్రతి ఒక్కరు లాంగ్ బైక్ రైడ్ కంపల్సరీ. అది కూడా మీకు నచ్చిన వ్యక్తులతో కొత్త ప్లేస్ని విజిట్ చేస్తే ఆ స్ట్రెస్ అనేది వెళ్తుంది. అలా కొత్త ప్లేసెస్ మనం విజిట్ చేసిన ప్రతి ఒక్కసారి మనకు కొత్తగా నేర్చుకునేదానికి ఉంటుంది. అందులో నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల మనలోని స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల మనలోని స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. నేచర్ మనకి చాలా నేర్పిస్తుంది, చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇస్తుంది. ఒక్కసారి మనం నేచర్ని ఎంజాయ్ చేయడం మొదలుపెడితే మన లైఫ్ని మనకంటే బాగా ఇంకెవ్వరూ ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే వర్షం పడుతుంది. మేము మా జర్నీ బైక్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు క్లైమేట్ నార్మల్గా కూల్గా ఉండే. ఎప్పుడైతే మేము రాయచోటికి రీచ్ అయ్యామో అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అవుతూనే ఉంది. నియర్లీ ఎంతవరకు అంటే బెంగళూరు వరకు పడుతూనే ఉంది. మన స్టేట్లో పడి అక్కడన్నా ఆగుతుందిలే అని అనుకుంటే బట్ అక్కడ కూడా ఆగలేదు, అక్కడ ఇంకా ఎక్కువ పడింది. ఇలా ఈ వర్షంలో తడుస్తూ అలానే బెంగళూరు నుండి హైవే మీదకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఒక టోల్ ప్లాజా ఉంటుందండి. బట్ మన సైడ్ టోల్ ప్లాజా అంటే 2 వీలర్స్కి ఏం ఛార్జ్ తీసుకోరు. బట్ ఇక్కడ మనం కనకాపూర్ రోడ్కి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా 2 వీలర్కైనా సరే టోల్ ఛార్జ్ కట్టాల్సిందే. మాకైతే 2 వీలర్కి 40 రూపీస్ తీసుకున్నారండి. ఎందుకంటే కనకాపూర్ రోడ్ వరకు 40 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ మిగతా రోడ్లకి ఎంత తీసుకుంటారో మాకు తెలియదు. ఇలా కనకాపూర్ రోడ్కి ఎంటర్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అయింది. ఎక్కడన్నా మేము లంచ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. సో మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వాలంటే మేము ఎక్కడ ఆగి మా టైం వేస్ట్ చేయకూడదు. సో మేము ఇంటి నుండి కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. అవి తింటూ అలానే మా జర్నీ కొనసాగించాం. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate.
the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. And he gets caught real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score. Never getting bored, lots of blood and gold. Always wanting more freedom from the source. They don't really listen until they feel it for the body. And if you start shit, you be heartless in the darkness. Torn apart quick, you left scars ripped. You be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. There's no exit, I'll kill when I'm desperate. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protected. ప్రెజెంట్ మేము గుండ్లుపేట్కి రీచ్ అయ్యామండి. గుండ్లుపేట్ నుండి గూడలూరుకి 40 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ 40 కిలోమీటర్స్ మొత్తం డీప్ ఫారెస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఇక్కడ మొత్తం రోడ్ల మీద తిరుగుతుందండి. ఈ ఫారెస్ట్లో బాగా ఎక్కువగా కనిపించేది ఏంటంటే డియర్స్, జింకలు. ఎంత బాగుంటాయి అంటే రోడ్ల మీద చాలా అంటే చాలా ఉంటాయి. చూస్తుండే కొద్దీ ఇంకా చూస్తుండబుద్ధి అవుతుంది. నెమళ్ళు, ఏనుగులు, ఇలా అన్నీ చూసుకుంటూ మా జర్నీ 6:30కి ఎండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.